ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో బాగున్నారని, మీరు శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా కూడా బలపడాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్న నీ యొక్క కష్టము ఆయన చూస్తూ ఉన్నాడు, నీ దుఃఖం ఆయన చూస్తూ ఉన్నారు, నీ కన్నీరు ఆయనకు తెలుసు. అందుకే నిన్నెంతగానో ప్రేమించి మీ గృహానికి ఆయన తన మాటను పంపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎన్ని వాగ్దానాలు విన్నా, ఎంత ప్రార్థన చేసినా తర్వాత మరలా దుఃఖమే నీకు ఉంటుందేమో, మరలా దిగులుతో హృదయం నింపబడుతుందేమో. అయితే ప్రతిరోజు వాగ్దానాన్ని వింటున్నాం కదా అని వినడం మాత్రమే కాదు, కానీ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించండి. ప్రభు సన్నిధిలో మొరపెట్టండి, ఆయన పాదాలు పట్టుకోండి. ఆయన నీ ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు, నీకన్నిటినీ చూచి చూడనట్లుగా విడిచి వెళ్ళిపోయే దేవుడు కాదు. తప్పక నీ ప్రార్థనకు జవాబునిస్తాడు. ఎంత కష్టంలో ఉన్నావో అంతగా ప్రార్థించు, విజయం నీదే. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి అవసరతను గురించి ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను. ధైర్యంగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న శక్తి కలిగిన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆమేన్. దేవుడు అద్భుతకరమైన దేవుని సంకల్పాన్ని ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మన రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభువు సర్వపాప పరిహారం కొరకు రక్తం కార్చారు. పాపం చేసిన ప్రతి మనిషి కూడా శిక్షకు పాత్రుడు. శాపమును బట్టి శిక్ష పొందవలసిన వాడుగా, రక్తం కార్చవలసిన వాడుగా ఉండగా మనము ఆ శిక్ష నుండి తప్పించుకొనలేము, మన పాపముల నుండి మనం విడుదల పొందలేము అని తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి మనము పొందవలసిన శిక్షను, మనం కార్చవలసిన రక్తమును మనకు బదులుగా ఆయనపై మోపి మనం భరించాల్సిన శిక్షను యేసు శిలువపై మోసి ఆయన తన రక్తాన్ని మనకు బదులుగా కార్చి మనలను ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి మన యొక్క పాపము నుండి, మన యొక్క శాపము నుండి, మన యొక్క ప్రతి రోగము నుండి, అశాంతి నుండి, ప్రతి విధమైన శాపము నుండి కూడా మనకు విడుదలను అనుగ్రహించారు. యేసు ప్రభువారు సిలువ వేయబడిన రోజున ఆయన తన రక్తమంతా కార్చి నిర్దోషి దోషులమైన మన కొరకు మరణిస్తూ ఉంటే భూమి కంపించిపోయింది. సూర్యుడు తన కాంతిని ఇవ్వలేకపోయాడు. పరలోకమంతా నిశ్శబ్దమైపోయింది. నీవు నాకు చెప్పిన పని అంతా పూర్తి చేశాను, సమాప్తం చేశాను తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఆయన తలవాల్చాడు. నా చిత్తం నెరవేర్చడానికే కదా నా కుమారుడు ఇన్ని శ్రమలు పొందాడని తండ్రి తన కుమారుని చివరి మాటలు విని కాచిన రక్తమును చూచి కరిగిపోయాడు. మనుషులకు తనకు మధ్య ఉన్న తెరను చింపివేసి నేను ఇక మానవులతో కలిసిపోతానని రక్త ప్రమాణం చేశాడు. అది క్రొత్త నిబంధన. యేసు రక్తమే క్రొత్త నిబంధన రక్తము. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా తండ్రి తన కుమారుని రక్తాన్ని చూచి కరిగిపోతూనే ఉంటాడు. మనుషులు చేసిన పాపమును చూచి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి వస్తాడు. కానీ యేసు రక్తములో ఎవరు దాగుకుంటారో, యేసు రక్తమును ఎవరు ఆశ్రయిస్తారో ఆ రక్తమును చూచి ఆయన వారిని దాటిపోతాడు. పాపమును బట్టి రోగశిక్ష విధిందామని, మరణశిక్ష విధిందామని వస్తాడు. కానీ యేసు రక్తమును చూచి వారిని దాటిపోతాడు. ఆ రక్తము పేరే పాసోవర్ బ్లడ్, అంటే దాటించే రక్తము. చూడండి దేవుని బిడ్డలారా, ఆ రక్తమును చూచి శిక్ష దాటిపోతుంది,
శాపము దాటిపోతుంది, దయ్యములు దాటిపోతాయి, రోగం దాటిపోతుంది, మరణము దాటిపోతుంది, సంహార దూత దాటిపోతాడు. కంటికి కన్ను, పంటికి పన్ను, నీతి న్యాయ విధులు కలిగిన మహాపరిశుద్ధుడైన దేవుడు కూడా కరిగిపోయిన గుండెతో శిక్షార్హులైన వారందరినీ కూడా దాటిపోతాడు. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనంలో ఆ రక్తము మీకు ఆనవాలుగా ఉండును అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. అది ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో చూస్తే ఆనవాలు అనే దానికి టోకెన్ అని వ్రాయబడి ఉంటుంది. యేసు రక్తమును మనకు ఒక టోకెన్గా ఇచ్చాడు. కాబట్టి ప్రతి విషయానికి కూడా మీరు ఆ టోకెన్ ఉపయోగించవచ్చు దేవుని బిడ్డలారా. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు రక్తం కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూడండి, యేసు రక్తమునకు ప్రోక్షణ రక్తమని కూడా పేరు. కాబట్టి యేసు రక్తమును ఎవరైతే ప్రోక్షించుకుంటారో తప్పక ప్రతి విషయం నుండి కూడా విడుదల పొందుకుంటారు. మనం చేసిన పాపమును ఒప్పుకొని యేసు రక్తంలో దాగుకున్నట్లయితే మన పాపములను ఆ రక్తము కప్పివేస్తుంది. కాబట్టి శిక్షకు అర్హులము కాకుండా ఏ శిక్షావిధి కూడా మన మీదకు రాకుండా మనము పరిశుద్ధులముగా తీర్చబడతాం. ఆనాడు ఇశ్రాయేలీయుల దేశంలో మరణదూత ఆ రాత్రి వేళ సంచరిస్తూ ఉండగా ఎవరైతే యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్న ఆ రక్తమును వారి గుమ్మములకు ప్రోక్షించుకొని ఆ గుమ్మము లోపల ఉన్నారో వారందరినీ కూడా సంహారదూత దాటిపోయింది, మరణదూత దాటిపోయింది. లోపల ఆ రక్తంలో దాగుకున్న వారందరూ కూడా రక్షించబడ్డారు, మరణం నుండి తప్పించబడ్డారు. దాగుకొనని వారందరూ కూడా నశించిపోయారు. దేవుని బిడ్డలారా, అందరూ కూడా మరణించారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ రోగముతో బాధపడుతూ ఉన్నా, మీరు గనుక యేసు రక్తమును ఆశ్రయించి యేసు రక్తంలో దాగుకున్నట్లయితే యేసు రక్తం ప్రతి విషయం నుండి కూడా మిమ్మల్ని దాటిస్తుంది. దాటించే రక్తము మనకు ఉచితంగా ఇచ్చాడు దేవుడు. కాబట్టి మిమ్మల్ని శ్రమ పెట్టే సాతానుకు యేసు రక్తం అనే టోకెన్ని చూపించండి. మీ రోగం అంతా కూడా దాటిపోతుంది. మీ అప్పు సమస్యలన్నీ కూడా దాటిపోతాయి. మీ వివాహ సమస్యలు, మీ ఉద్యోగ సమస్యలు, మీరు ఏ సమస్యతోటైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా దాటిపోతాయి. కాబట్టి ఈ భయంకరమైన దినాల్లో మీరు మీ కుటుంబాలు యేసు రక్తంలో దాగుకొనండి. యేసు రక్తమును ఆశ్రయించండి. ఆ రక్తము మిమ్మల్ని ప్రతి విషయం నుండి కూడా దాటిస్తుంది. ఏ విషయానికి భయపడకండి. మీరు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మీ కొరకు రక్తం కార్చిన ప్రభువును ఆశ్రయించండి. ఆ రక్తము మీ యొక్క ప్రతి పాపం నుండి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. మీ ప్రతి రోగం నుండి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. మీ ప్రతి వ్యసనం నుండి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. మీ యొక్క ప్రతి శాపము నుండి, మీ ప్రతి దుఃఖము నుండి, మీ ప్రతి అశాంతిని కూడా ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి గొప్ప విడుదల మీకు ఇవ్వబోతుంది. అందరం కూడా ఒక్క నిమిషం యేసు రక్తాన్ని ఆశ్రయిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. తండ్రి, నీ ప్రియ కుమారుని మా కొరకు మీరు పంపించకపోయినట్లయితే మాకు రక్షణ లేదు, మాకు పాప విమోచన లేదు, ఈ లోకంలో మాకు జయము లేదు. యేసు రక్తము ద్వారా మేము జయం పొందుకుంటున్నాం. పాపము లేని ఆ పరిశుద్ధిని రక్తము మమ్మల్ని ఎంతగానో విమోచిస్తుంది తండ్రి. ఈరోజు మేమందరం కూడా రక్తంలో దాగుకుంటున్నాం, రక్తమును ఆశ్రయిస్తున్నాము. పాప విమోచన కొరకు మేకలను, గొర్రెలను వధిస్తూ రక్తము చిందిస్తూ ఉంటారు. కానీ యేసు తానే బలియాగముగా మా కొరకు బలి అయిపోయారు. ఆ బలియాగమును బట్టి, ఆ కార్చబడిన రక్తమును బట్టి మేము శుద్ధి చేయబడుతున్నాం. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది బిడ్డల వారి అవసరాలు మాకు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని చేతుల్లో పెడుతున్నాను. ఎంతమంది అయితే అవసరాల్లో ఉన్నారో, శోధనలో, సమస్యల్లో ఉన్నారో, రోగాల్లో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, బాధలో ఉన్నారో, భయముతో, దిగులుతో, ఏమవుతుందో అనే టెన్షన్తో ఉన్నారో, పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. అయినా అనారోగ్యాలతో ఐసీయూలో ప్రతి బిడ్డను కూడా ఇప్పుడు తాకండయ్యా. స్వస్థపరిచే యెహోవానే నేను వాగ్దానం చేశారు. నిశ్చయముగా యేసు రక్తం ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ప్రతి బిడ్డ యేసు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడి అద్భుతకరమైన స్వస్థత పొందుకుంటున్నారు. విడుదల యేసు నామములో కలుగునుగాక. తండ్రి, ఇంకా అనేక సమస్యలు గుండా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు విడిపించి గొప్ప విజయం దయచేస్తున్నారని
నీకు స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు పెండ్లి దినాలు జరుపుకున్న వారికి ఈ సంవత్సరం అంతా మీరు తోడేండి నడిపించి కృపాక్షేమమును వారికి దయచేస్తారని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడైండండి. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, ఏ సమస్యలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారో, ఏ ప్రయాణం చేస్తున్నారో ప్రతి విషయంలో కూడా నీ దూతలను తోడుగా ఉంచి మంచి రిపోర్ట్స్ ఇచ్చి ప్రారంభిస్తున్న ప్రతి విషయాన్ని కూడా మీరు సఫలపరిచి అద్భుతకరమైన జయమనిస్తున్నారని నమ్ముతున్నానయ్యా. ఈరోజంతా నీ సన్నిధి, నీ సహాయము నీ బిడ్డలందరికీ తోడుగా ఉంచండి. ప్రతి విషయంలో ఏ సునాములో జయము పొందుకొందరుగాక. రిపోర్ట్స్ అన్నీ కూడా ఏ సునాములో నార్మల్ వచ్చునుగాక. ప్రతి విషయాన్ని యేసు చక్కబెడుతున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మీకు అనుకూలమైతే తప్పక ఈ వాక్యాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీ ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని తప్పక దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.